జై శ్రీకృష్ణ. ఈరోజు నిద్ర సరిగా పట్టని వారికి ఏం చేస్తే నిద్ర సరిగా పడుతుందో దాని గురించి తెలుసుకుందాం. మీకు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా, లేక పీడకల్లో భయపెడుతున్నాయా? అయితే మన పురాణాలు చెప్పిన ఈ సింపుల్ ట్రిక్ని ట్రై చేయండి. పడుకునే ముందు ఈ చిన్న శ్లోకం చదివితే ఎంతటి ఒత్తిడి అయినా మాయమై వెంటనే నిద్ర పడుతుంది. ఆ శ్లోకం: అగస్త్యం మాధవం చైవ ముచుకుందం మహాబలం కపిలో మునిరాస్తికః పంచతే సుఖసాయినః. ఈ 5 పేర్లని ఎందుకు తలుచుకోవాలి? అగస్త్యుడు. ఈయనను తలుచుకుంటే భయాలు పోతాయి. అంతేకాదు, తిన్న ఆహారం సులువుగా అరిగిపోయి శరీరం తేలిక పడుతుంది. అగస్త్య స్మరణ అజీర్ణ వ్యాధుల్ని తొలగిస్తుంది. వారు వాతాపి లాంటి రాక్షసుల్ని అరిగించుకున్నారు. నిద్ర పట్టపోవటానికి ప్రధాన కారణం అజీర్ణం కదా. అందువలన అగస్త్యుని మనం నిద్రపోయే ముందు స్మరించుకోవాలి. మనము నిద్రపోయే ముందు తలుచుకోవాల్సిన పేరు ముచుకుంద మహారాజు. ఈయన ఇక్ష్వాకు వంశముకు చెందిన సూర్యవంశపు రాజు మాంధాత కుమారుడు. యుద్ధములో దేవతలకు సహాయం చేసి అలసటతో 3 యుగముల పాటు నిద్రపోవటానికి ఇంద్రుని వద్ద వరము పొందుతాడు. ఈయన నిద్రపోయేటప్పుడు కాలయవనుడు ఇతన్ని నిద్రలేపినందుకు అతని తీక్షమైన దృష్టితోటి భస్మం చేస్తాడు. కాబట్టి గాఢమైన నిద్రపోవటానికి మనము ముచుకుందుడిని స్మరించుకోవాలి. తరువాత మనం తలుచుకోవాల్సిన పేరు ఆస్తిక మహాముని. ఈ మునిని తలుచుకోవటం వలన పాములు, విషపురుగుల భయము ఉండదు. భయము నిద్ర పట్టకపోవటానికి ప్రధాన కారణం. కాబట్టి భయాన్ని పోగొట్టి మనకి ఆరోగ్యాన్ని, రక్షణ ఇస్తుంది ఆస్తిక మహాముని పేరు తలుచుకోవటం వలన. కాబట్టి అందరూ ఆస్తికుణ్ణి నిద్రపోయే ముందు స్మరించుకోవాలి. తర్వాత మనం స్మరించుకోవాల్సిన పేరు మాధవుడు. పాలకడలిలో ప్రశాంతంగా యోగ నిద్రలో ఉండే విష్ణువును తలుచుకుంటే మనలోని అలజడులు ఆగిపోయి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. కాబట్టి మాధవుణ్ణి మనము నిద్రపోయే ముందు తలుచుకోవాలి. తర్వాత మనము తలుచుకోవాల్సిన పేరు కపిల మహాముని. ఈయనది ప్రపంచాన్ని మర్చిపోయే గాఢమైన నిద్ర. ఈ పేరుతో మనకి కూడా అలాంటి సుఖమైన నిద్ర పడుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు మనము ఈ కపిల మహాముని పేరుని స్మరించుకోవాలి. కాబట్టి భయాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని, రక్షణ మరియు ప్రశాంతతను ఇచ్చే ఈ 5 తలుచుకోగానే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా సేఫ్ మోడ్లోకి వెళ్ళి హాయిగా నిద్రపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ 5 నిద్రపోయే ముందు స్మరించుకొని ప్రశాంతమైన నిద్రని పొందండి. భయాల్ని పోగొట్టుకోండి. జై శ్రీకృష్ణ.